ఇవాళ రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె. రేపు ఉదయం కాంగ్రెస్ కార్యాలయానికి మన్మోహన్ సింగ్ భౌతిక కాయం తరలించనున్నారు. ప్రజల సందర్శన కోసం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఏఐసీసీ ఆఫీసులో పార్థివ దేహం ఉంచనున్నారు. ఇక కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంక పార్టీ నేతలు నివాళులర్పించనున్నారు. ప్రజల సందర్శన తరువాత రాజ్ఘాట్ దగ్గర మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇవాళ రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె. రేపు ఉదయం కాంగ్రెస్ కార్యాలయానికి మన్మోహన్ సింగ్ భౌతిక కాయం తరలించనున్నారు. ప్రజల సందర్శన కోసం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఏఐసీసీ ఆఫీసులో పార్థివ దేహం ఉంచనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంక పార్టీ నేతలు నివాళులర్పించనున్నారు. ప్రజల సందర్శన తరువాత రాజ్ఘాట్ దగ్గర మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక మన్మోహన్ అంత్యక్రియలకు కాంగ్రెస్ అగ్రనేతలు, సీఎంలు, ఇండియా కూటమి నేతలు అటెండ్ కానున్నారు. बाकी प्रेसिडेंट आगे मत चलेंगे ठीक है क्या करें प्रेसिडेंट मैनेजर बनेंगे ऐसे कर आगे मत चलेंगे नहीं మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ. ఇక ఢిల్లీలోని మన్మోహన్ ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహం దగ్గర పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రేపు ఉదయం ఏఐసీసీ ఆఫీసుకు మన్మోహన్ పార్థివ దేహాన్ని తరలించనున్నారు. అక్కడ ప్రజల సందర్శనార్థం 2 గంటల సేపు భౌతిక కాయాన్ని ఉంచనున్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ. ఢిల్లీలోని మన్మోహన్ ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహం దగ్గర పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రేపు ఉదయం ఏఐసీసీ ఆఫీస్కు మన్మోహన్ పార్థివ దేహాన్ని తరలించనున్నారు. అక్కడ ప్రజల సందర్శనార్థం 2 గంటల సేపు భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ. ఇక ఢిల్లీలోని మన్మోహన్ ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహం దగ్గర పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రేపు ఉదయం ఏఐసీసీ ఆఫీస్కు మన్మోహన్ పార్థివ దేహాన్ని తరలించనున్నారు. అక్కడ ప్రజల సందర్శనార్థం 2 గంటల సేపు భౌతిక కాయాన్ని ఉంచనున్నారు.